పోలీస్ ఆఫీసర్గా జాయిన్ అయిన అప్పు రాజు వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక తనని చూసిన కావ్య ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక రుద్రాణి అయితే ఏంటి దసరా వేషం అని కామెంట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే వేషాలు వేయాల్సిన అవసరం నా చెల్లెలికి లేదు, పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఈ ఊరికే ఎస్ఐగా పోస్టింగ్ తీసుకుంది అని చెప్తూ ఉంటే ఇక రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతూ, అయితే నిన్ను కళ్యాణ్ని అవమానించినందుకు మీ అత్తగారికి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా, లేక దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వచ్చావా అని అంటూ ఉంటుంది. ఈ కింతలో అక్కడికి వచ్చిన కళ్యాణ్ అయితే, నీ మనసులో ఉన్న ఆలోచనని అందరి మాటలుగా ఎందుకు చెప్తావత్తా, మేము పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి మాత్రమే వచ్చాము అని చెప్తూ ఉంటాడు. ఇక ఇందిరాదేవి అయితే అనుకున్నది సాధించారు, పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే మీ అమ్మ నాన్న దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో కళ్యాణ్ అని చెప్పడంతో ఇక కళ్యాణ్ అయితే అందుకు మా అమ్మ సిద్ధంగా ఉండాలి కదా పెద్దమ్మ అంటుంటాడు. ఇక దాని లక్ష్యం అయితే కొడుకు ఎన్ని తప్పులు చేసినా తల్లిగా నువ్వు బాగుండాలని నేను కోరుకుంటాను, శత్రువుగా అయితే మాత్రం చూడలేను కదా అని ప్రకాశంతో కలిసి కళ్యాణ్ని అప్పుని ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే ఈ సంతోషం శాశ్వతంగా ఉండాలంటే మీరు ఇక్కడే ఉండిపోండి అని అడుగుతూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే కళ్యాణ్ ఎక్కడ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటాడో అని భయపడి, కళ్యాణ్ ఇంకా అనుకున్నది సాధించలేదు కదా, ఇక్కడే ఉంటే తనకి ఎన్ని అవమానాలు జరుగుతాయోనని రాడేమో అని అంటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ కూడా నేను అనుకున్నది సాధించిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకున్న తర్వాతే వస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే నువ్వు అప్పు ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోండి కళ్యాణ్, ఎందుకంటే రేపు ఉదయాన్నే స్వప్నక కూతురి బారసాల, అందరం కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని చెప్పడంతో ఇక కళ్యాణ్ అప్పు ఉండడానికి ఒప్పుకుంటారు. ఇక కావ్య స్వప్న అప్పు ముగ్గురు కలిసి గుమ్మాలకి పూలతో తోరణాలు కడుతూ చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ కింతలో స్వప్న కూతురు ఏడవడంతో ఇక కావ్య తనని తీసుకొచ్చి బుజ్జగిచ్చి పాట పాడి నిద్రపుచ్చుతూ ఉంటుంది. ఇక వాళ్ళ ముగ్గురిని చూసిన ఇందిరాదేవి అపర్ణ అయితే చాలా సంతోషపడిపోతూ గడిచిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. డబ్బు వల్ల బంధాలు దూరం అవుతున్నాయని బాధపడుతూ ఉంటారు. ఒకే ఇంటికి తోడుకోడలైన ఈ ముగ్గురు అక్కాచెల్లెల ద్వారానే మన ఇంటికి తిరిగి సంతోషం వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండడంతో రుద్రాణి భరించలేకపోతుంది. అనామికకి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండడం నేను భరించలేకపోతున్నాను, ఏదో ఒకటి చెయ్యి అని అడుగుతూ ఉంటుంది. ఇక అనామిక అయితే రేపు జరగబోయే బారసలకు నేను వస్తున్నాను, నేను పేల్చే బాంబు దుగ్గిరాల ఫ్యామిలీని షేక్ చేస్తుంది అని చెప్పడంతో ఇక రుద్రాణి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.